జాజలి మహాతపస్వి. అతడు అతి ఘోరంగా తపస్సు చేశాడు. ప్రాతఃసాయంకాలంలో స్నానం చేశాడు. సంధ్యోపాసన చేసి అగ్నిహోత్రాన్ని పూజించాడు. వేదాధ్యయనం చేశాడు. వానప్రస్థ విధి పాటించాడు. అలా అడవిలో తపస్సు చేస్తున్నాడు. జాజలి ఎప్పుడూ కూడా స్వధర్మాన్ని తక్కువగా చూడలేదు, గొప్పగా భావించాడు. వానాకాలంలో పైకప్పు లేకుండా పడుకున్నాడు. హేమంతల ఋతువుల్లో నీటిలో నిలబడ్డాడు. గ్రీష్మ ఋతువుల్లో ఎండా గాలిని భరించాడు. కానీ ధర్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. జాజలి వర్ష ఋతువుల్లో నిలబడి వర్షాన్ని శిరస్సుతో గ్రహించాడు. దాంతో జాజలి ముని బాగా తడిసిపోయాడు. ఆ ముని జటలు తడిసి బాగా ముడిపడిపోయాయి. నిత్యము అరణ్యంలో తిరుగుతూ ఉండటంతో ఆయన శరీరం మలినమై కూడా పోయింది. అయినా ఆ ముని అంతఃకరణ మాత్రం నిర్మలంగా ఉంది. ఒకనాడు జాజలి ఆహారం తినలేదు. గాలిని మాత్రమే స్వీకరించాడు. కట్టెలాగా నిలబడ్డాడు. మనస్సులో ఎలాంటి కలత లేకుండా ఉన్నాడు. క్షణం కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. స్థాణువులాగా అలా నిలబడ్డ జాజలి తలపై ఒక పిచ్చుకల జంట చక్క నీళ్లు కట్టేసుకుంది. అందులో మంచి మంచి గదులను కూడా కట్టేసుకుంది. జాజలి దాన్ని గమనించాడు. వాటిపై దయ తలిచి అలాగే ఉండిపోయాడు. వాటిని తరిమి కొట్టలేదు. దానిని పక్షుల జంట గమనించాయి. ఈయన కదలడు కనుక మన ఇంటికి ఏమీ కాదు, సుఖంగా ఉండవచ్చు, ఈయన నమ్మచ్చు మనం అనుకొని ముని తల మీదే నివసించసాగాయి కూడా. ఇంతలో వర్ష ఋతువు గడిచిపోయి శరత్కాలం వచ్చింది. ఈ లోపల పక్షులు ధర్మబద్ధంగా జీవించాయి కూడా. గృహస్థ ధర్మాన్ని పాటించి జాజలి తల మీదనే గుడ్లు పెట్టేశాయి. దాన్ని కూడా జాజలి గ్రహించాడు. కదలకుండా అలాగే నిలబడ్డాడు. నిత్యము ఆయన మనస్సు ధర్మమందే లగ్నమై ఉంది కూడా. కదిలితే పక్షులు సుఖానికి భంగం కలుగుతుంది, పాపం వస్తుంది కనుక ఆయనకు అధర్మం చేయబుద్ధి కాలేదు. ఆ పక్షులు మాత్రం మునిని నమ్మేశాయి కనుక ప్రతిరోజు ఆహారానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ జాజలి తల మీదనే ఆనందంగా నివసించసాగాయి. ఇంతలో ఎదిగిన గుడ్ల నుండి పక్షి పిల్లలు బయటకు వచ్చాయి. అవి కూడా ముని తల మీదనే పెరగసాగాయి. అయినా జాజలి కంపించలేదు, కదలలేదు, కలత పడలేదు కూడా. గతంలో లాగానే పిచ్చుకల పిల్లలను కాపాడుతూ నిశ్చలంగా నిలబడ్డాడు. మరికొంతకాలం గడిచింది. ఇంతలో ఆ పక్షి పిల్లలు బాగా ఎదిగాయి. వాటికి రెక్కలు వచ్చాయి. దాన్ని జాబాలి గ్రహించాడు. ఒకనాడు ఆ పక్షి పిల్లలను చూసి ఆనందించాడు. పక్షుల జంటలు కూడా పెరిగిన తమ పిల్లలను చూసుకుంటూ సంతోషిస్తూ అక్కడే నిర్భయంగా నివసించింది. ఆ పక్షులన్నీ ఎగిరిపోవటం, మళ్ళీ సాయంత్రం సమయానికి వెనక్కి తిరిగి రావటాన్ని చూశాడు. జాజలి చూశాడు. అయినా ఆయన చలించలేదు. వాటి ఇల్లు మాత్రం స్థిరంగానే ఉంది. ఎందుకంటే పెద్దగా జటలు కట్టుకున్నాయి కదా వెంట్రుకలంతా. ఒకసారి ఆ పక్షులన్నీ ఎగిరిపోయి 5 రోజులు ఎక్కడెక్కడో తిరిగి 6వ రోజు ఇంటికి తిరిగి వచ్చాయి. అయినా జాజలి చలించలేదు. జాజలితో ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అవి బాగా బయట తిరగటానికి అలవాటు పడ్డాయి. అందుచేత చాలా రోజుల తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి ఒకే రోజు ఉండి ఎగిరిపోతూ ఉండేవి. బయట తిండి తినటం వల్ల అవి బాగా పుష్టిగా తయారయ్యాయి. అందువల్ల అవి వెళ్ళిన వెంటనే తొందరగా ఇంటికి తిరిగి వచ్చేవి కాదు. ఒకనాడు పక్షులన్నీ ఎగిరిపోయాయి. 4 రోజులు గడిచిపోయాయి. అయినా అవి తిరిగి రాలేదు. అప్పుడు జాజలి అక్కడి నుండి కదిలాడు. జాజలికి చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా కాలం నుంచి తాను కదలకుండా ఉండటం వల్ల తనకిక సిద్ధి కలిగిందని భావించాడు. దాంతో జాజలికి గర్వం వచ్చేసింది. ఆయన చాలా రోజులు ఉన్నాను కదా అని, తాను సిద్ధుడయ్యాడని మనస్సులో ఎంతో ఆనందించాడు. నదికి వెళ్ళి చక్కగా స్నానం చేశాడు. నిత్యకర్మలు చేసుకున్నాడు. సూర్యుడిని ఉపాసించాడు.
ఆ సమయంలో తాను సాధించిన సిద్ధిని తలుచుకొని చేతులు పైకి చాపి పెద్దగా చప్పట్లు కొట్టాడు. నేను సాధించా, ధర్మాన్ని సాధించి చూపించా అని గట్టిగా అరిచాడు. ఓ ధర్మరాజా, ఆ తర్వాతి కథను చెబుతున్నాను విను. జాజలి పొంగిపోతూ అలా అనగానే వెంటనే అంతరిక్షం నుండి ఇలా మాటలు వినిపించాయి. ఓ జాజలి, ఊరికే పొంగిపోకు. నువ్వు సాధించింది ఏమీ లేదు, అంతా శూన్యం. నువ్వు ధర్మ విషయంలో ఆ తులాధారుడితో సమానం కానే కావు. ఆ తులాధారుడు కాశీలో ఉన్నాడు. ఆయన మహాబుద్ధిమంతుడు. ఆయన కూడా నీలాంటి వాడే. నీలాగా మాట్లాడడానికి ఆయన కూడా ఇష్టం లేదు అంది. ఆ మాటలు జాజలి అది విన్నాడు కూడా, ఆ మాటలంతా. వెంటనే జాజలికి తులాధారుని చూడాలని కుతూహలం కూడా ఎక్కువైపోయింది. కాశీకి బయలుదేరాడు. దారిలో ఎక్కడా సూర్యాస్తమయమైతే అక్కడే రాత్రి గడిపాడు. అంటే రాత్రికి అక్కడక్కడే ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత జాజలి వారణాసికి చేరి ఒకచోట పదార్థాలను అమ్ముకుంటున్న తులాధారుని చూశాడు. ఇంతలో తులాధారుడు తన దగ్గరకు వస్తున్నటువంటి జాజలిని చూసి పైకి లేచాడు. ఎంతో ఆనందంగా ఎదురు వెళ్ళి జాజలికి స్వాగతం పలికాడు, గౌరవించాడు. తర్వాత తులాధారుడు జాజలిని ఇలా అడిగాడు. ఓ విప్ర, నీ గురించి నాకు తెలుసు, నువ్వు వస్తున్నావని కూడా తెలుసు నాకు. ఓ విప్రోత్తమ, నీకు సంతోషం కలగటానికై నన్నేమి చేయమంటావు అన్నాడు జాజలి మునితో తులాధారుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 262వ అధ్యాయం. భీష్ముడిలా ధర్మరాజుకు చెప్తున్నాడు. ధర్మరాజా, బుద్ధిమంతుడైన తులాధారుడు అలా అనగానే జాజలి ఇలా అన్నాడు. ఓ వర్తకుడా, నువ్వు సకల రసాలను, సకల గంధాలను, వనస్పతులను, ఔషధులను, వాటి పండ్లను, వేళ్లను అమ్ముతున్నావు. ఇలా బ్రతుకుతూ కూడా ధర్మబుద్ధిని ఎలా సంపాదించుకున్నావు? నాకిది ఆశ్చర్యంగా ఉంది. దయచేసి నీ కథను పూర్తిగా చెప్పు అని అడిగాడు. భీష్ముడిలా ధర్మరాజుకు చెప్తున్నాడు. ధర్మరాజా, బుద్ధిమంతుడైన తులాధారుడు అలా అనగానే జాజలి ఇలా అన్నాడు. ఓ వర్తకుడా, నువ్వు సకల రసాలను, సకల గంధాలను, వనస్పతులను, ఔషధులను, వాటి పండ్లను, వేళ్లను అమ్ముతున్నావు. ఇలా బ్రతుకుతూ కూడా ధర్మబుద్ధిని ఎలా సంపాదించుకున్నావు? నాకిది ఆశ్చర్యంగా ఉంది. దయచేసి నీ కథను పూర్తిగా చెప్పు అని అడిగాడు. నువ్వు అమ్ముకొని బతుకుతున్నావు కదా, ఈ విధమైన వేళ్లను కానీ పండ్లను కానీ, నీ ధర్మబుద్ధి ఎట్లా వచ్చేది నీకుది? అప్పుడు ధర్మార్థాల తత్వం తెలిసినవాడు జ్ఞాని అయిన తులాధారుడు జాజలికి ఇలా ధర్మ సూక్ష్మాలను చెప్పాడు. ఓ జాజలి, ఎప్పుడూ కూడా ప్రాణులకు ద్రోహం చేయకూడదు. అలాంటి నియమానికి కట్టుబడి ఆచరిస్తున్నటువంటి ధర్మమే ఉత్తమ ధర్మం అవుతుంది. నేను ఆ ధర్మ మార్గంలో జీవిస్తున్నాను. నేను ఇతరులు నరికిన కొయ్యలు, గడ్డితో ఈ ఇల్లు కట్టుకున్నాను. లక్క, పద్మకం, తుంగ, చందనం వగైరా చిన్న పెద్ద వస్తువులను కూడా కొనుక్కొని అమ్ముతున్నాను. మిగిలిన ఎన్నో రసాలను ఇతరుల నుండి కొని మోసం లేకుండా అదే ధరకు తిరిగి అమ్ముతున్నాను. అప్పుడు జాజలి, సర్వేషాం యః సుహృన్నిత్యం, సర్వేషాం యః సుహృన్నిత్యం, సర్వేషాం చ హితే రతః, సర్వేషాం చ హితే రతః, కర్మణా మనసా వాచ, కర్మణా మనసా వాచ, సధర్మం వేద జాజలే, సధర్మం వేద జాజలే. అందరికీ నిత్యము మిత్రుడుగా ఉంటూ మనసావాచ కర్మణ అందరి మేలును కోరేవాడే ధర్మాన్ని తెలుసుకుంటాడు. నేను ఎవరి వెంట పడను, ఎవరితోనూ గొడవ పడను, ఎవరిని తిట్టను,
ద్వేషించను. అలాగే ఎవరినీ ప్రేమించను. నేను సకల ప్రాణులను సమానంగానే చూస్తాను. ఇదే నా వ్రతం. ఓ జాజలి, నా త్రాసు ఎప్పుడూ తేడాగా తూగదు. అందరి విషయంలో ఒకటిగానే ఉంటుంది, సమానంగానే తూగుతుంది. నేను ఇతరుల పనులను మెచ్చుకోను, అలాగని అసహించుకోను. ఆకాశంలాగా అనాసక్తంగా ఉంటాను. లోకతీరును కేవలం చూస్తూ ఉంటాను. ఇలా నువ్వు నన్ను సర్వసమానినిగా గ్రహించు. నాకు మట్టి బిడ్డ, రాయి, బంగారం అన్నీ సమానమే. నాకు కళ్ళున్నా ఏం ప్రయోజనం లేదు. వృద్ధులు, రోగులు, బలహీనులు విషయోపభోగాలపై ఆసక్తి లేకుండా ఉంటారు. అలాగే నాకు కూడా అర్థకామాలపై కోరిక లేదు, ఆసక్తి లేదు, తొలగిపోయింది. యదాచాయం న బిభేతి, యదాచాయం న బిభేతి, యదాచాస్మాన్న బిభ్యతి, యదాచాస్మాన్న బిభ్యతి, యదా నేచ్ఛతి న ద్వేష్టి, యదా నేచ్ఛతి న ద్వేష్టి, బ్రహ్మ సంపద్యతే తద బ్రహ్మ సంపద్యతే తద. మనం ఎవరికీ కూడా భయపడకూడదు. అలాగే మనలను చూసి ఎవరూ భయపడకూడదు. అలాగే మనకంటూ అనురాగం ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అప్పుడే బ్రహ్మతత్వం లభిస్తుంది. యదా న కురుతే భావం, యదా న కురుతే భావం, సర్వభూతేషు పాపకం, సర్వభూతేషు పాపకం. కర్మణా మనసా వాచ, కర్మణా మనసా వాచ, బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా. సర్వభూతాల విషయాల్లోనూ మనసా వాచ కర్మణ పాపభావన లేనప్పుడే బ్రహ్మత్వం లభిస్తుంది. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ పని లేనివాడు, ఏ ధర్మాన్ని పాటించవలసిన పని లేనివాడు, అంటే ముక్తుడైన వాడు, సర్వప్రాణులకు అభయమిచ్చేవాడు, వాడే పరబ్రహ్మ పదాన్ని పొందుతాడు. కొందరు కటువుగా మాట్లాడతారు, తీవ్రంగా దండిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే లోకమంతా మృత్యువును చూసినట్టు బెదరిపోతూ ఉంటుంది కూడా. అటువంటి వారు ఎంతో భయాన్ని అనుభవించాల్సి వస్తుంది. వృద్ధులు, పుత్రులు, పౌత్రులు కలవారు, శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకునేవారు, ఎవరిని హింసించని వారు మొదలైన కొందరు మహాత్ములు ఉన్నారు. నేను వారి మార్గంలోనే నడుస్తాను. ప్రణష్టక శాశ్వతో ధర్మక, ప్రణష్టక శాశ్వతో ధర్మక, త్వనాచారేణ మోహితః, త్వనాచారేణ మోహితః. తేన వైద్య తపస్వివా, తేన వైద్య తపస్వివా, బలవాన్ వా విముహ్యతే, బలవాన్ వా విముహ్యతే. అనాచారాలు పాటించాలనే మోహం ఉంటే శాశ్వతం ధర్మం నశిస్తుంది. అనాచారం వల్ల పండితుడైనా, తపస్వి అయినా, బలవంతుడైనా వ్యామోహంలో పడతాడు. ఆచారాజ్యాజలే ప్రాజ్ఞః, ఆచారాజ్యాజలే ప్రాజ్ఞః, క్షిప్రం ధర్మమవాప్నుయాత్, క్షిప్రం ధర్మమవాప్నుయాత్. ఏవం యః సాధుభిర్దాంతః, ఏవం యః సాధుభిర్దాంతః, చరేదద్రోహ చేతస, చరేదద్రోహ చేతస. జాజలి జితేంద్రుడైన బుద్ధివంతుడు, ద్రోహచింతన లేని సత్పురుషులు ఆచరించి చూపించిన ధర్మాలను ఆచరించడం ద్వారా తొందరగా ధర్మజ్ఞానాన్ని పొందుతాడు. నది వేగంగా ప్రవహిస్తూ ఉంటే దాని అలలపై ఎన్నో కొయ్యలు విధివశాన్ని కొట్టుకొని పోతుంటాయి. అప్పుడు అవి యాదృచ్ఛికంగా ఒకటి మరొక దానితో కలుస్తాయి. అలాగే చిన్న చిన్న కొయ్యలు, గడ్డి చితుకలు, పిడకలు కూడా
ఒకదాన్ని ఒకటి కలుస్తూ ఉంటాయి. అయితే అదంతా యాదృచ్ఛికమే, కానీ తెలిసి కలవవు, కావాలని కలవవు. అలాగే లోకంలో కూడా జీవులు కలుస్తూ ఉంటారు, విడిపోతూ కూడా ఉంటారు. యస్మాన్నో ద్విజతే భూతం, యస్మాన్నో ద్విజతే భూతం, జాతు కించిత్ కథంచన, జాతు కించిత్ కథంచన. అభయం సర్వభూతేభ్యః, అభయం సర్వభూతేభ్యః, సప్రాప్నోతి సదా మునే, సప్రాప్నోతి సదా మునే. ముని ఎవడి వల్ల ఏ ప్రాణి ఎప్పుడు ఏ విధంగానూ కలత చెందదో అతడు సకల ప్రాణుల నుండి అభయాన్ని పొందుతాడయ్యా. ఓ విద్వాంసుడా, తీరం దగ్గరకు చేరి కోలాహం చేసే వాళ్ళను చూసి చేపలు భయపడతాయి. అలాగే కొందరిని చూసి లోకలంతా తోడేలను చూసినట్లుగా బెదిరిపోతారు. అటువంటి వారు సకల ప్రాణుల నుండి భయాన్నే పొందుతారు. ఈ కారణంగానే అభయదానం అనే ఆచారం ప్రారంభమైంది. దానిని అలాగే పాటించిన వాడు సహాయాన్ని, ధనాన్ని, సౌభాగ్యాన్ని పొందుతాడు, శ్రేష్ఠుడుగా చెప్పబడతాడు. అభయదానం చేసేవారిని పండితులు శాస్త్రాలలో మెచ్చుకుంటారు. అల్పహృదయులు, విషయాసక్తులు మాత్రమే కీర్తి కోసం అభయదానం చేస్తారు. సమర్థులు మాత్రమే పరమపద ప్రాప్తి కోసం ఈ అభయదాన వ్రతాన్ని పాటిస్తారు. తపస్సు, యజ్ఞాలు, దానాలు, జ్ఞానబోధలు మొదలైన వీటి ద్వారా ఇహలోకారంలో పొందే ఫలాలను అన్నిటినీ అభయదానం ద్వారా పొందవచ్చు. లోకంలోని సకల ప్రాణులకు అభయాన్ని ఇచ్చినవాడు సకల యజ్ఞాలను ఆచరించినవాడు అవుతాడు. అతడు అన్ని వైపుల నుండి అభయదక్షిణను పొందగలడు కూడా. నభూతానా మహింసాయ, నభూతానా మహింసాయ, జ్యాయాన్ ధర్మోస్తి కశ్చన, జ్యాయాన్ ధర్మోస్తి కశ్చన, యస్మాన్నో ద్విజతే భూతం, యస్మాన్నో ద్విజతే భూతం, జాతు కించిత్ కథంచన, జాతు కించిత్ కథంచన, సోయం సర్వభూతేభ్యః, సోయం సర్వభూతేభ్యః, సంప్రాప్నోతి మహామునే, సంప్రాప్నోతి మహామునే. అహింసను మించిన ధర్మం ఏది కూడా ప్రాణులకు లేదు. అహింసే పరమధర్మం కనుక మహాముని, ఎవడి వల్ల ఏ ప్రాణి ఎప్పుడు ఏ విధంగానూ భయపడదో అతడు సకల ప్రాణుల నుండి అభయాన్ని పొందుతాడు. ఇంటిలో దూరిన పాముకు భయపడినట్లు ఎవడి వల్ల లోకం కలవరపాటు చెందుతుందో వాడు ఇహపర లోకాలలో ధర్మఫలాన్ని పొందలేడు. సమస్త ప్రాణులకు ఆత్మయై సమస్త ప్రాణులను తనలాగే భావించేవాడికి ప్రత్యేక స్థానం అంటూ ఏదీ లేదు. అతడు బ్రహ్మస్వరూపుడవుతాడు. అటువంటి వారి జాడ తెలుసుకోవటం చాలా కష్టం. అలాంటి వాడిని పట్టుకోవడంలో దేవతలు కూడా మోహం చెందుతారు. ప్రాణులకు అభయదానమే సకల దానాల్లో శ్రేష్టం. కోరికలతో ధర్మకార్యాలు చేసేవాడు అదృష్టం కొద్దీ స్వర్గము మొదలైన ఫలాలు పొందుతాడు. మళ్ళీ అదృష్టం తొలగిపోగానే స్వర్గం నుండి కిందకు వస్తాడు. ఇలా కర్మ వినాశనాన్ని చూస్తున్నటువంటి జనులు కోరికతో కూడిన కర్మలను అసహించుకుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.